బెస్ట్ ప్రోగ్రాం. నేను కూడా ఈరోజు టీచర్ అయ్యా, నేర్చుకోవడానికి స్టూడెంట్ అయ్యా, తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్గా తయారయ్యా. ఈ వినూత్నమైన అనుభవాలు నేను అందరినీ ఒకటి అడుగుతున్నా. ఇక్కడ అందరూ తల్లిదండ్రులు ఉన్నారు, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, మెసేజ్లు కూడా పంపిస్తున్నాం. తల్లిదండ్రులు ఇద్దరిని అడుగుతున్నా. నేను తల్లుల్ని అడిగితే తండ్రులు తప్పించుకుంటున్నారు బాధ్యత తీసుకోకుండా. పిల్లలు పెంచే బాధ్యత తల్లిది, తండ్రిది. ఇంట్లో పని కానీ, వంటింట్లో పని కానీ, లేకపోతే పిల్లల పెంపకం కానీ ఇద్దరూ సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళల్లో తల్లులు ఒకసారి చేతుల పైకి ఎత్తండి. తల్లులందరూ ఓకే, చేతులు దించండి. ఇప్పుడు తండ్రులు చేతుల పైకి ఎత్తండి. తక్కువ ఉన్నారు మీరు, బాధ్యత తీసుకోవడం లేదు. ఇంకొకసారి నేను వచ్చినప్పుడు కానీ మీరు మీటింగ్కి రాకపోతే, మీ పిల్లల మీటింగ్కి రాకపోతే, ఆ రోజు చెప్తున్నా తప్పకుండా మీకు ఫైన్ వేయాల్సి వస్తుంది, పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమని తండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడే ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా భోజిరెడ్డి గారు కూడా ఉన్నారు. భోజిరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందనలు. ఏమమ్మా, అందరూ బాగున్నారు కదా? హ్యాపీగా ఉన్నారా? అందరికి ఫోన్లు ఉన్నాయా? అందరూ చెక్ చేసుకున్నారా? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు పడ్డాయా లేదా అని అడుగుతున్నా. పడ్డాయంటే గట్టిగా చప్పట్లు కూడా రంపచోడవరం మొత్తం వినపడాలి. అది ట్రాన్స్పరెన్సీ, ఒక జవాబుదారీతనం. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నేను 4వ మెగా పీటీఎంకి వస్తున్నా. ఈరోజు ఇది కూడా మీరు చూస్తే మొట్టమొదటిసారిగా బాపట్ల నిర్వహించాం, తర్వాత సత్యసాయి జిల్లాకి వెళ్ళాం, మన్యం జిల్లాకి వెళ్ళాం, ఇప్పుడు మళ్ళీ పోలవరం జిల్లాకు వచ్చాను. 4 సార్లు వస్తే ఒకప్పుడు నాకే అనుమానం ఉండేది, కానీ ఈరోజు నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి, తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడే మినిస్టర్ గారు అన్నారు, ఒక మాట చెప్పారు, తప్పకుండా మీకు మార్కులు తగ్గితే ఆయనకు కూడా మార్కులు తగ్గుతాయి. ఆయన మీకు మార్కులు వేస్తే ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులు వేస్తా. ఎందుకంటున్నానంటే ఆయన ఏరి కోరి తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియో ఇది. నేను దీన్ని తీసుకొని బాగు చేస్తానంటే నేను కూడా 2-3 సార్లు ఆలోచించాను, కానీ ఈరోజు అర్థమైంది. ఆ రోజు ఎందుకు అడిగారు, ఈరోజు ఏమి సాధించారని చూసినప్పుడు నేను చాలా సంతోషపడుతున్నా. ఇంతమంది తల్లి తండ్రులు పిల్లల్లో ఆనందాన్ని చూడగలిగామంటే చాలా గర్వపడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజుట్లో రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలలు బలహీనమైపోతున్నాయి, పిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉంది. అలాంటిది 2 ఏళ్లలో 1,10,000 మంది ప్రైవేట్ నుంచి మారి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. నాకు కొన్ని కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. మీరు వచ్చేస్తామంటే ప్రైవేట్ స్కూల్స్ టీసీలు ఇవ్వకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారంటే అది ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ యొక్క సత్తా సమర్థతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఏజెన్సీ ఏరియా స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన మనుషులు, పిల్లలు మట్టిలో మాణిక్యాలు. అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు.
చదువు మన జీవితాలను మారుస్తుంది. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దీనికి నిదర్శనం. దేశానికి గర్వకారణం, మనందరికీ స్ఫూర్తిదాయకం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చాలామందికి అనుమానం ఉండేది, తల్లికి వందనం ఇవ్వగలుగుతామా, ఇస్తే లాభం ఏంటని. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు కార్యక్రమంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. డబ్బులుండిగా ఇవ్వడం, మనసుండి ఇస్తున్నాం. నేను ఒక పర్పస్ కోసం కూడా ఆలోచించాను. అందరం ఆస్తులు ఒకప్పుడు నేను చెప్పేవాడిని. 95, 96లో మీరు పిల్లల్ని బాగా చదివించండి, మీరు పిల్లల్ని చదివిస్తే వాళ్ళు మీరు సంపాదించేదానికంటే 100 రెట్లకు సంపాదించే తెలివితేటలు వస్తాయని ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను. ఆ రోజు ప్రారంభించిన ఐటీ కానీ చదువు మీద పెట్టిన శ్రద్ధ, ఈరోజు మన పిల్లలు ప్రపంచం అంతా వెళ్ళారు. ఏ దేశానికి పోయినా అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే ఏకైక జాతి తెలుగు జాతి అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. మీరు అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, ఎక్కడైనా మన పిల్లలే కనపడొస్తారు. ఈరోజు నేను ఒకే మాట అడిగాను, చాలామంది తల్లులతో మాట్లాడినప్పుడు ఇక్కడే మీరు కూడా ఆలోచించాలి. ఒకప్పుడు పిల్లలు భారం, పిల్లలు పుడితే ఎట్లా చదివించాలి ఇవన్నీ అనుకునేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే 5 మంది ఉంటే 75,000, 6 మంది 90,000, 2,000 రూపాయలు స్కూల్కి ఇచ్చినా మిగిలినంతా కూడా మీ దగ్గరికి వస్తూ ఉంది. ఏ తల్లికైతే పిల్లలు ఎక్కువ ఉంటారో ఆ తల్లి అకౌంట్లో 13,000 రూపాయలు పడుతుందంటే మీ సంపాదన కంటే ఇది ఎక్కువ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి పిల్లలు, మీరు కూడా మీ తల్లులకి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఎప్పుడో చదువుకొని పెద్ద అయిన తర్వాత ఉద్యోగం వస్తే అప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటారని మిమ్మల్ని చదివించేవాళ్ళు. ఈరోజు రివర్స్ చేశాం. మీరు పుడితే భారం కాదు, నీ తల్లికి ఆదాయం. అందుకే మీ తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ బంగారం మారిగా చూసుకునే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వ ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈరోజు జనాభా తగ్గిపోతూ ఉంది.